అభివృద్ధి కార్యక్రమాల వివరాలు, ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా గురువారం 5, 6, 7, 8, 9, 35, 36, 37, 38, 47, 48, 49, 50, 51, 59, 60 డివిజన్లకు సంబంధించి క్లస్టర్ స్థాయి వార్డు సభను నిర్వహించారు. నగర మేయర్ మాంకాళి స్వామి అధ్యక్షతన సిఎస్పి కాలనీలోని ఆర్సీఓఏ క్లబ్ లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రామగుండం నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో మార్పు స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని అందరూ గమనించాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు తదితర పథకాలతో వేలాది మంది లబ్ధి పొందుతున్నారని అన్నారు. వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలతో రామగుండం నగరం పోటీపడి ఉత్తర తెలంగాణలో ప్రధాన నగరంగా, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ప్రముఖ నగరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తమ ప్రయత్నంలో ప్రజలు కూడా భాగస్వాములై పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ స్వచ్ఛ రామగుండం నిర్మాణానికి సహకరించాలని కోరారు. వర్షాకాలంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ దఫా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రభావం పడకుండా కాలువల్లో పూడిక తొలగింపు కార్యక్రమం 3 నెలల ముందుగానే ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. కాలువల్లో చెత్త వేయడం వల్ల నీళ్లు సాఫీగా ప్రవహించక ఇళ్లలోకి వస్తాయనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మురుగు కాలువలను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి సముచిత గౌరవం ఇవ్వాలని అన్నారు. అలాగే భూగర్భ జలాలు పెరగడానికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని అన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మనం అందరం కలిసి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ వస్తే ఎవరి పాలైందో ఒక్కసారి ఆ గడిలను మొదలుకొట్టడానికి 10 సంవత్సరాల సమయం నుంచి మళ్ళా మీరు ఓటు ద్వారా మీ ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్నారు. ఇలా మీ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రిగా 10 లక్షల అప్పు చేసిపోయిన ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పనిచేసుకుంటూ ముందుకు పోతాము. నంబర్ 1 రాష్ట్రంగా చేస్తాము. ప్రభుత్వ ఉద్యోగులకు మీ అందరికి కూడా ఏ ఒక్కరికి జీతం నెల నెల పడే విధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అధిగమిస్తూ 86,000 కోట్లు జీతాన్ని పెంచిస్తాము. ఇవాళ 40,000 కోట్లు ప్రజా సంక్షేమానికి ఇక్కడ వినాలి. అక్కలు, చెల్లెలు, మేడం చెప్పగలుగుతారు. 40,000 కోట్లు సుమారుగా ప్రజా సంక్షేమానికి నెల నెల ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. మీ ఉద్యోగాలతో పాటు ప్రజా సంక్షేమాలు అందిస్తారు. 30,000 సుమారుగా 21,000 కోట్ల 21,600 కోట్లు రైతు రుణమాఫీ చేశారు. ఇవాళ ఉచిత కరెంటుకు సుమారుగా 2.5 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి ప్రభుత్వం ఖర్చు పెడతామని అనేకమైనటువంటి సంక్షేమాలు 80,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. గత 10 సంవత్సరాల ముందు మీ కుటుంబంలో ఎవరన్నా నోటిఫికేషన్ పడుతుందేమో, ఇంకా ఉద్యోగం వస్తుందేమో వేచి చూసి వయసు అయిపోయింది. ఆత్మహత్యలు చేసుకున్నారు మన బంధువులు. ఇంకా నౌకరు రాదండి. చాలా చిన్న ఉద్యోగాలకు ఎక్కడికెక్కడికో ప్రైవేట్ ఉద్యోగాలు పోయింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం 80,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చింది. ఇంకా 1,00,000 ఉద్యోగాల పైన ఈ 2 సంవత్సరాలు ఇస్తామనే నమ్మకాన్ని ఈరోజు భరోసా ఇచ్చింది. మహిళలను కోటీశ్వరులు చేయాలనేటువంటి బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇవాళ అన్ని రంగాలు ముందు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చేసేటువంటి సంక్షేమాలు ప్రజలకు అందించే బాధ్యత, చెప్పే బాధ్యత, మంచి జరిగేటువంటి చేసేకి చెప్పే బాధ్యత మీది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అధికారులు
చాలామంది డ్యూటీ లాగా నేను ఒక 2 గంటలు పని చేసిన ఏదో చెప్పింది చేసిన. రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో విపత్తులను నివారించేందుకు అలాగే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాల సిబ్బంది సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభానికి ముందే ఎమ్మెల్యే ఆదేశాలతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. కాలువల్లో పూడికతీత గతంలో మాదిరిగా లక్షల రూపాయలు వృధా చేయకుండా నగరపాలక సంస్థ స్వంత వాహనాలు సిబ్బందిని ఉపయోగించి శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ముందుగా దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ లక్ష్యానికి అనుగుణంగా గత 3 నెలలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో 8 కొత్త వాటర్ ట్యాంకులు, కొత్త పైప్ లైన్ నిర్మించడానికి ఎమ్మెల్యే చొరవతో 100 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని అన్నారు. అలాగే మరో 100 కోట్లతో రోడ్లు, కాలువలు, యూజీడీ నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ ఎన్నికైన తర్వాత రామగుండంలో 1200 కోట్లతో అభివృద్ధి జరుగుతుందనే విషయం ప్రజలు గ్రహించాలని అన్నారు. ఇబ్బంది చేస్తూ ఉన్నారు. శానిటేషన్ అనేది పూర్తిగా అప్పటికే సంవత్సర కాలం నుంచి శానిటేషన్ అనేది పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దీన్ని ప్రారంభించుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు తెలపడంతో రోజు ఉదయం 5 గంటలకే ప్రారంభించి 12 గంటల వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక డివిజన్ తీసుకొని అందరికీ కూడా చివరి ఇంటి వరకు మంచి నీళ్లు ఇవ్వవలసిన బాధ్యత. అలాగే ఆ సెక్షన్ లో ఇన్ఛార్జ్ ఎవరున్నారో వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఎక్కడైతే ప్రెజర్ లేకుండా, ఎక్కడ ఇంకా వాటర్ ట్యాంకింగ్ కావాలి, ఎక్కడైతే మనం వాటర్ సప్లై చేయాలనేది కూడా పూర్తిగా నోట్ చేసుకొని రాసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మీ అందరి కోసం ఈరోజు మేము ఇది మార్చి ఫస్ట్ వీక్ లో ప్రారంభించడం వల్ల మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల కాలంలో గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి నీళ్లతోటి చాలా ప్రాబ్లం ఉందన్న, ఇక్కడ ఇబ్బంది ఎంత ఉన్నదని చెప్పడంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 100 కోట్ల రూపాయలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో మంచి నీళ్ల వ్యవస్థ పూర్తిగా ఇబ్బందులు లేకుండా తొలగించి ప్రతి చివరి ఇంటి వరకు కూడా మంచినీళ్ళు ఇవ్వాలి. కొత్తగా ఒక 8-9 వాటర్ ట్యాంకులు కట్టాలి. ఎక్కడెక్కడైతే వాటర్ సప్లై ప్రెషర్ లేదో అక్కడ వాటర్ పూర్తిగా ప్రెషర్ తోటి వచ్చేటట్టు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసి అగ్రిమెంట్ కు రెడీ ఉంచిన ఘనత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు అనేది జ్ఞాపకం తెలియజేస్తారు. మీరు ఆలోచన చేయండి, ఒక సమస్య ఉన్నది, ఆ సమస్యను పూర్తి చేయాలి, ప్రజలకు ఆ సమస్య తొలగించాలి అని అనుకున్నప్పుడు వారు చెప్పిన ఆదేశాల ప్రకారం మేము మీ దగ్గరకు వచ్చి ఒక 20 నుంచి 30 డివిజన్లు ఇప్పటికే తిరగడం వల్ల ఆ ప్రాంతాలలో వాటర్ సమస్య గురించి చెప్పుడుతోటే ఒక 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు వారు మనకు అందిస్తే రేపో మాకు అగ్రిమెంట్ కూడా పూర్తయితే గోదావరి కనిలో మళ్ళీ ఒక 50 సంవత్సరాల వరకు అంటే ఈ ప్రణాళిక వారు ఎట్లా తయారు చేయించారు అంటే ఇప్పుడు 2,30,000 జనాభా ఉంది కదా, ఇంకొక 50 నుంచి 70,000 మంది జనాభా కూడా రేపు కొత్త ఇండస్ట్రీస్ వచ్చి ఈ ప్రాంతానికి వస్తే వారికి కూడా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు ఇచ్చే విధంగా ఈ రోజు చివరి ఇంటి వరకు మళ్ళా కొత్తగా 50,000 మంది వస్తే కూడా వారికి కూడా సరిపోయే విధంగా ఈ రోజు మంచినీళ్ళకు సంబంధించిన వ్యవస్థను తయారు చేసి 100 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ వర్షాకాలంలో శిథిలమైన ఇండ్లు గోడల ప్రక్కన ఉండకూడదని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహిళల భద్రత, ప్రమాదాల నివారణకు పోలీస్ సిబ్బంది కృషి చేస్తున్నారని అన్నారు. రామగుండంలో గంజాయి వినియోగం తగ్గించగలిగామని అన్నారు. పోలీస్ సహాయం అవసరమైనప్పుడు 100 నంబర్కి సంప్రదించాలని సూచించారు. అన్నిటికంటే ముఖ్యమైన అవసరం రాబోయే రోజుల్లో ఈ ఋతుపవనాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీ అందరికీ తెలిసి మనకు ఋతుపవనాలు వారం 10 రోజులు మృగశిర తర్వాత వాహనం స్టార్ట్ అవుతుంది.
అయితే వాటర్ స్టార్ట్ అయితే అదంతా చేస్తాం. ఈ వానలు కురిసే క్రమం లోపల ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల ద్వారా ఎల్నినో మీరందరూ కూడా వాట్సాప్లో దాంట్లో ఇంకా చూస్తారు కాబట్టి ఎల్నినో అంటే ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వర్షాలు రాకపోవడం కానీ వస్తే ఒకేసారి కుంభవృష్టి కురవడం. కుంభవృష్టి అంటే మనకు తెలియకుండా సడన్గా రాత్రి దాదాపు ఒక వారం 10 రోజులు కురవాల్సిన వానలు ఒకటే రాత్రి కురిస్తే ఏ స్థాయిలో అవసరం చాలా ఉంది. దీంట్లో భాగంగా ఇంతకుముందు ఇంట్లో గురించి నాకు అన్నిటి గురించి మిత్రులు చెప్పారు. కానీ మీరు ముఖ్యంగా ఈ పట్టణ వాసులలో చిన్న పేద కానీ లేకపోతే నిరుపేద కానీ వాళ్ళు ఏదో గుడిసెలు వేసుకోవడం కానీ రేట్లతో వేసుకున్న గుడిసెలు కానీ లేదంటే పాత గోడలు ఉంటే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్ మార్చుకున్నాం, ఆ తర్వాత మార్చుకున్నాం, లేకుండా ఏదో కొంత మన పిల్లలు చదవడం ఫీజులను రకరకాలైన కారణాలతోటి ఆ రేట్లు మార్చుకోవడం కానీ కప్పు మార్చుకోవడానికి వాయిదా వేస్తాం. మొన్న ఒక 15-20 రోజుల క్రితం ఒక చిన్న ఉదాహరణ, నలుగురు రైతులు గోడ మీద నిలబడితే రాత్రికి రాత్రి వర్షం వస్తానంటే ఆ గోడ పక్కన నిలబడితే సడన్గా గోడ కూలి చనిపోవడం జరిగింది. అదొక చిన్న ఉదాహరణ తీసుకొని దయచేసి మీ ఇల్లు ఏదైతే ఉన్నాయో మన ప్రాణాల కంటే ఎక్కువ కాదు, మిగతా ఖర్చు ఒక సెల్ ఫోన్ కొనడం బంద్ చేయండి, లేకపోతే ఫ్రిడ్జ్ కొనడం బంద్ చేయండి, లేకపోతే అప్లికేషన్ చేయడం బంద్ చేసి మీకున్న పాత ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ కప్పు మార్చడం కానీ ఆ రూఫ్ మార్చడం కానీ ఆ గోడలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునే విధంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉండాలి ఉంది. మేయర్ గారి ద్వారా కార్పొరేటర్ల ద్వారా నా యొక్క విన్నపం ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉంటారు కాబట్టి దయచేసి అట్లాంటి చిన్న కూలిపోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏమైతే బలవంతంగా వాళ్ళు మార్పు చేయడం షెల్టర్లో మార్చడం మార్చుకునే విధంగా చేయాల్సిందిగా కోరుతాము. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయన్ వెంకటస్వామి, టిపిఎస్ నవీన్, ఆర్ఓ ఆంజనేయులు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా, టిఎంసి, మౌనిక, సిబ్బంది, ఆర్పీలు, స్వయం శక్తి మహిళలు, ఆయా వార్డుల ప్రజలు పాల్గొన్నారు.